హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుగుడు మాస్టర్ అయిన ఉదయలక్ష్మి గారు మోదుకూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ సాధన చతురష్టాంగము అనే టాపిక్ ఎంచుకున్నారు. మేడంకి వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మనందరికీ జగద్గురు అయిన అద్భుత మార్గాన్ని అందించిన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతిరోజు ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్న తటవర్తి వీరరాఘవరావు సారికి, రాజ్యలక్ష్మి మేడం గారికి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఈ రోజు నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన వైలెట్ ఫ్లేమ్ మెడిటేషన్ వాళ్ళకి, దేదీప్య మేడం గారికి, శ్వేత మేడం గారికి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఈ సెషన్ లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. నా పేరు ఉదయలక్ష్మి, నేను మోదుకూరు నుంచి మాట్లాడుతున్నాను. ఈ రోజు నేను చెప్పాలి అనుకున్న టాపిక్ సాధనా చతుష్టయము. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు మన సాధకులకు అందరికీ అందించిన అద్భుతమైన చతుష్టయము అంటే 4 విషయాలు అన్నమాట. ఈ 4 విషయాలని ఈ రోజు నేను అర్థం చేసుకున్న మేర వివరించడానికి ప్రయత్నిస్తాను. ఓకే మేడం, నేను స్టార్ట్ చేస్తున్నాను. సాధనా చతుష్టయము అంటే 4 అన్నమాట. కలియుగ జగద్గురువుగా మనమందరం భావించే ఆదిశంకరాచార్యులు వారు సాధన చేసే సాధకులమైన మనకు ఈ ధ్యాన మార్గంలో ఉన్న ధ్యానులకు అందించిన అద్భుతమైన 4 విషయాల గురించి డిస్కస్ చేసుకుందాం. మరి మానవులమైన మనము దుఃఖం నుంచి బయటపడటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. దుఃఖము అంటే ఇక్కడ సమస్యలు గాని, రోగాలు గాని, బాధలు గాని, కష్టాలు గాని ఏవైనా సరే దుఃఖం కిందకే వస్తాయి. మరి మనందరం కూడా ఈ దుఃఖం నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తూనే ఉంటాము. ఏదో ఒక సమస్యో, ఏదో ఒక కష్టమో, రోగాలు కానీ, నష్టాలు కానీ జీవితంలో ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి మనకి. మనం ఈ సమస్యల నుంచి, దుఃఖం నుంచి బయటపడాలని ప్రయత్నిస్తా ఉంటాం. ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి రాకముందు ఆ భగవంతుడు గుడికి వెళ్ళి ఆయనతో మన కష్టాలన్నీ మొరపెట్టుకుంటే ఆయన తీరుస్తాడు అనే ప్రాపంచిక మార్గంలో పూజలు చేసినన్ని రోజులు అలా గుడికి వెళ్తూ ఉంటాం. కానీ ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత బయట ఎక్కడో లేదు దేవుడు, మనలోనే, మన ఆత్మ రూపంలోనే ఉన్నాడు. మనము ఆ ఆత్మను చేరుకున్నప్పుడు, ఆ ఆత్మతో ఎంత ఎక్కువ టైం స్పెండ్ చేయగలిగినప్పుడు మన సమస్యలను మనమే స్వయంగా తీర్చుకోగలుగుతాము. మనం ఏవైతే కష్టాలుగా భావిస్తున్నామో వాటి నుంచి మనమే శాశ్వతంగా బయట పడవచ్చు అనేది తెలుసుకున్నాం. మరి ఇట్లా శాశ్వతంగా కష్టాల నుంచి బయట పడటాన్ని ముక్తి అంటారు. శాశ్వత దుఃఖ రాహిత్య స్థితిని ముక్తి అంటారు. ముక్తి అన్నా, మోక్షము అన్నా, నిర్వాణము అన్నా ఒకటే అర్థం అన్నిటికి కూడా. శాశ్వతంగా దుఃఖం నుంచి బయటపడటము అని. ఈ ముక్తిని పొందిన, ఈ ముక్తి కోసం ప్రయత్నించే మార్గాన్ని ముక్తి మార్గము అంటారు. మరి ఈ ముక్త స్థితిని ఎప్పుడు సాధిస్తాము అంటే ఎప్పుడో చనిపోయిన తర్వాత కాదు, జీవించి ఉండగానే ముక్త స్థితి అంటే, నిర్వాణ స్థితి అంటే అన్ని పరిస్థితుల్లో మనము ఆనందంగా ఉండగలిగే స్థితి, ఆనందాన్ని అనుభవిస్తున్న స్థితిని ముక్త స్థితి, మోక్ష స్థితి, నిర్వాణ స్థితి అంటారు. మరి ఈ స్థితిని సాధించాలంటే, ఈ నిర్వాణ స్థితిని, ఈ మోక్ష స్థితిని సాధించాలంటే ఎట్లా అంటే, ఈ నిర్వాణ స్థితి, ఈ నిర్వాణం అన్నది ఎప్పుడో చనిపోయిన తర్వాత మనము సాధించేది కాదు. జీవించి ఉండగానే మనం ఈ స్థితిని సాధించవచ్చు అని ఇక్కడ మనకు గురువులు చెప్తున్నారు. మరి ఈ స్థితిని ఎలా సాధించగలుగుతాము అంటే, ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన మనము ఈ సాధనను, మన యొక్క సాధన తీవ్రతను బట్టి మనం జీవించి ఉండగానే ఈ శాశ్వత ఆనంద స్థితిని పొందగలుగుతాము. శాశ్వత దుఃఖ రాహిత్యం అంటే మనం ఆనందాన్ని అనుభవిస్తాము. అంటే అన్ని పరిస్థితులను, ఏ పరిస్థితి వచ్చినా, దుఃఖం కలిగించే పరిస్థితి వచ్చినా, ఇబ్బంది కలిగించే పరిస్థితి వచ్చినా అన్నిటిని కూడా సమదృష్టితో చూడగలుగుతాము. ఎప్పుడు అంటే ఈ మోక్ష స్థితిని సాధించినప్పుడు. మరి ఈ సాధనను తీవ్రంగా చేసే వాళ్ళని ముముక్షువు అంటారు. ఎప్పుడైతే ఈ సాధన తీవ్రతరంగా చేస్తూ ఉంటామో, మన యొక్క సాధన తీవ్రతను బట్టి మనము జీవించి ఉండగానే ఈ స్థితిని కనుక సాధిస్తే
వాళ్ళని జీవన్ముక్తులు అంటారు. మరి ఇప్పుడు మనందరము గొప్పగా చెప్పుకునే యోగులందరూ కూడా ఎగ్జాంపుల్‌కి రామకృష్ణ పరమహంస వారు కానీ, వివేకానందుల వారు కానీ, వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు కానీ, రాఘవేంద్ర స్వామి కానీ, మన గురువు పత్రిజీ గారు గాని, అంటే వీళ్ళందరూ కూడా అన్ని పరిస్థితుల్లో అంటే వాళ్ళకు దుఃఖకరమైన సంఘటనలు వచ్చినా సరే, ఆ స్థితిలో గూడా సమంగానే ఉండగలుగుతారు. ఈ స్థితిని సాధించటాన్నే జీవన్ముక్త స్థితి అంటారు. మరి ఈ జీవన్ముక్త స్థితిని సాధించాలి అంటే ఏం చేయాలి అంటే మనం చేసే ఈ ధ్యాన సాధనతో పాటుగా సాధన తీవ్రంగా సాధన చేస్తూ ఆ ఆ స్థితిని సాధించాలనే తపన, పట్టుదల ఉండాలి. దానితో పాటుగా స్వాధ్యాయం కూడా చేయాలి. సాధనకి ఎంతైతే ఇంపార్టెన్స్ ఉందో, స్వాధ్యాయానికి అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆత్మజ్ఞానానికి సంబంధించిన యోగులు రాసిన పుస్తకాలు చదువుతూ ఉండాలి. మళ్ళీ సజ్జన సాంగత్యం ఇప్పుడు మనం ఏదైతే చేసుకుంటున్నామో, ఈ సజ్జన సాంగత్యం చెయ్యాలి. ఈ సాధనా మార్గంలో యోగులు చెప్పిన మెలకువలను పాటిస్తూ, మన జ్ఞానాన్ని పెంచుకుంటూ, ఈ సాధన తీవ్రతరం జేయాలి, స్వాధ్యాయం చేయాలి, సాంగత్యము చేయాలి. యోగులు ఎవరైతే అందించారో అవన్నీ కూడా మనము ఫాలో అయినప్పుడు, మనము తొందరగా ఈ మోక్ష స్థితిని అనేది సాధించగలుగుతామని ఇక్కడ గురువులు చెప్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఈ రోజు నేను చెప్పాలనుకున్న సాధనా చతుష్టయాన్ని మనమందరము కలియుగ జగద్గురువుగా భావించే ఆది శంకరాచార్యుల వారు అందించిన గొప్ప హ్మ్, చతుష్టయము అంటే 4 పాయింట్లు ఇక్కడ. ఆ 4 పాయింట్లను నేను అర్థం చేసుకున్న మేర వివరించడానికి ప్రయత్నిస్తాను. మరి ఈ 4 పాయింట్లు ఏంటంటే మొట్టమొదటి పాయింట్ నిత్య, అనిత్య వస్తు వివేకము అని చెప్పారు. అంటే మనకు నిత్యమైనది ఏంటి, అనిత్యమైనది ఏంటి అనేది తెలుసుకునే వివేకము సాధకుడికి ఉండాలి అని చెప్పారు. అది నెక్స్ట్ వివరిస్తాను. ఇంకా రెండోది ఇహ అమూత్ర కర్మఫల భోగ విరాగము. అంటే వైరాగ్యము. మొదటిదేమో వివేకము, రెండోదేమో వైరాగ్యము, మూడోది షట్ సంపత్తి. సాధన షట్ సంపత్తి. అంటే ఇది 6 పార్ట్స్ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వివరిస్తాను. తర్వాత 4 పాయింట్ ముముక్షత్వము. ఈ 4 పాయింట్లు మనము ఎంతగా మన జీవితంలో ఆచరణలోకి తెచ్చుకోగలిగితే, ఆ విషయాల పట్ల మనం పూర్తిగా అవగాహనను సంపాదించుకొని, ఆచరణలో పెట్టుకోగలిగితే, ఈ ఆత్మ మార్గంలో మనము తొందరగా మోక్ష స్థితిని సాధించగలుగుతాము అని ఇక్కడ గురువులు చెప్తూ ఉన్నారు. ఇంకా మొట్టమొదట మనము ఈ పాయింట్‌ని నిత్య, అనిత్య వస్తు వివేకము అనే పాయింట్‌ని నేను వివరించడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ వివేకము అంటే నిత్యమైనది ఏంటి? అనిత్యమైనది ఏంటి? అంటే నిత్యమైనది అంటే ఇక్కడ ఎల్లప్పుడూ ఉండేది, శాశ్వతంగా ఉండేది, మార్పు చెందకుండా ఉండేది, యుగాలు మారినా, కాలాలు మారినా ఎప్పుడూ శాశ్వతంగా ఉండేది. అది ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అట్లాగే అనిత్యమైనది ఏంటి? అంటే అనిత్యమైనది అంటే కొంతకాలం ఉండి ఆ తర్వాత కనుమరుగయ్యేది. అశాశ్వతమైనది అని ఇక్కడ. మరి ఏది నిత్యమైనది, ఏది అనిత్యమైనది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం ప్రాపంచిక జీవితంలో ఇప్పుడు అందరం కూడా ఈ మార్గంలోకొచ్చినా కూడా మనం ఎందుకొచ్చాము? ఆనందం కోసం వచ్చాము. మరి ప్రతి ఒక్కరం కూడా ఆనందంగా ఉండాలనే కోరుకుంటాము. మరి ఆనందంగా ఉండాలి అని అనుకుంటే మనం మొదట ప్రాపంచికంగా ఏం ఏం చే తెల్ ఏమనుకుంటామంటే జనరల్‌గా డబ్బు ఎంత ధనం ఎక్కువగా ఉంటే వాళ్ళు అంత ఆనందంగా ఉంటారు. వాళ్ళంత సుఖంగా ఉంటారు అని మనందరము అపోహ పడుతూ ఉంటాం. మరి మన జీవితాల్లో తీసుకుంటే మనకు మామూలుగా మధ్య తరగతి కుటుంబాలు. మేము మధ్య తరగతి కుటుంబం వాళ్ళం. నేను ఏమనుకునేదాన్నంటే మాకన్నా ఉన్నతంగా ఉన్న వాళ్ళని చూసి వాళ్ళకు డబ్బెక్కువుంది గాబట్టి వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. ఆనందంగా ఉంటారు అని అనుకునేదాన్ని. ఎందుకంటే నా దగ్గర డబ్బు లేదు కదా! అంటే వాళ్ళ ఇల్లు గాని, వాళ్ళు వేసుకున్న బట్టలు గాని, వాళ్ళు ధరించిన నగలు గాని, వాళ్ళ ఇంట్లో సౌకర్యాలు గాని, వాళ్ళు కార్లలో తిరుగుతా ఉంటారు. అంటే అదే సుఖము, అదే ఆనందము అనే భ్రమలో ఉంటాము. ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకొస్తామో, మరి అనిత్యమైన వాటి వల్ల వచ్చే ఆనందం అశాశ్వతంగానే ఉంటుంది. అంటే కొద్ది కాలమే ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళ జీవితాల్లో కూడా దుఃఖం ఉంటుంది అనేది ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.
ఇప్పుడు మా ఇల్లు సరిగా ఉండదు. రేకుల ఇల్లు అన్నమాట. నేను మా పక్కింటి వాళ్ళకి డాబా ఉంటుంది. అంటే వాళ్ళకి అది ఉండటం వల్ల వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారా అని అనుకుంటాను. ఆ భ్రమలో ఉండేదాన్ని. కానీ ఇప్పుడు గమనిస్తే మనకి ఏవైతే ఉండవో ప్రాపంచికంగా అవి సమకూర్చుకోవడానికి డబ్బే ప్రధానం. ప్రాపంచికంగా ఏది కావాలన్నా సరే డబ్బు గావాలి. ఆ డబ్బు సంపాదన కోసం చాలా అగచాట్లు పడి ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మనకు ఆడవాళ్ళకైతే నగలు కావాలని చాలా కోరికుంటుంది. వాళ్ళకుంది మనం అమర్చుకుంటే బావుంటుంది అని. మనము కష్టపడి ఎట్లాగో ఒక నగను అమర్చుకున్నాం. పక్కింటి వాళ్ళకున్న దానికన్నా బెటర్‌గా మంచి లేటెస్ట్ మోడల్‌ది ఒక నగలు కొనుక్కొని పెట్టుకున్నాం. పెట్టుకున్నప్పుడు అందరికి చూపించినప్పుడు ఎంత ఆనందమో, ఎంత గర్వపడతాము. మరి కొన్ని రోజులు గడిచిన తర్వాత మనకన్నా ఇంకా ఇప్పుడు లేటెస్ట్‌ది ఇంకోటొస్తుంది. ఇంకొకరు కొనుక్కుంటారు. ఎప్పుడైతే మనకు ఈ ఆనందాన్ని కలిగించిన ఈ నగే పక్క వాళ్ళది ఇంకా కొత్త మోడల్‌గా ఇంకా బావుందనుకోండి. ఈ ఆనందం ఆవిరైపోతుంది. అది బావుంది అనిపిస్తుంది. ఈ ఉన్నదాన్ని మనము వదిలేస్తాము. గుర్తించుకోము. అది బావుంది. అది ఉంటే బావుండు. అది బావుంది. అది ఉంటే బావుండు. అట్లాగే చీరలు గూడా మనకెన్ని చీరలున్నా సరే పెళ్ళికెళ్తాము. ఇప్పుడే కొత్త చీర కొనుక్కొనుంటాము షాప్‌లో. మనం పెళ్ళిలోకెళ్ళంగానే వాళ్ళు భలే ఉంది నీ చీర అంటారు. ఇంకా అప్పుడైతే చాలా ఆనందమొస్తుంది. నెక్స్టు సారీ మేడం. ఇంకో పెళ్ళికెళ్తాము. సేమ్ ఇదే చీర కట్టుకెళ్తే అక్కడ వాళ్ళు ఇంకో కొత్త చీర కట్టుకొనుంటారు. మనకు అంతకు ముందు ఏ ఆనందాన్నయితే ఇచ్చిందో ఈ చీర, ఇప్పుడు మనకు ఆనందం ఉండదనమాట. మనది పాత చీర కిందకే వచ్చేసిద్ది. వాళ్ళ చీర చూడంగానే మనకు దుఃఖమనమాట. నేను గూడా ఇంకో మంచి చీర కొనుక్కొనుంటే బావుండు. దీనికెంతో కాస్ట్‌లీ మన తాహతుకు మించే కొనుంటాము. కానీ ఆ ఆనందం ఆవిరైపోయింది. అట్లాగే బిల్డింగులు కూడా ఇప్పుడు అసలు ఇల్లు లేనప్పుడు ఈ రేకులిల్లే అద్దుతాము. కానీ పక్కింటి వాళ్ళు డాబా కట్టుకున్నప్పుడు ఇంతకుముందు ఏదైతే ఆనందాన్నిచ్చిందో ఆ ఇల్లు ఇప్పుడు వాళ్ళని మించి ఇంకోటి మనకు కావాలి ఈ జీవితంలో. ఇట్లా ప్రాపంచిక వస్తువుల పట్ల మన ఆలోచన ఉంటుంది. అట్లాగే పిల్లల్ని తీసుకుంటే పిల్లలు లేనప్పుడు పిల్లలు పుడితే చాలు అనుకుంటాం. వాళ్ళు పెరిగే క్రమంలో బాగా చదువుకోవాలనుకుంటాము. చదువుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు మంచిగా ఉద్యోగాల్లో సెటిల్ అవ్వాలి అని కోరుకుంటాము. ఎప్పటికప్పటికి మన ఆనందం అనేది మారుతూ ఉంది. ఇప్పుడు నేను చెప్పిన విషయాలు మీరు గమనించుకుంటా ఉంటే, వీళ్ళు బాగా చదివుంటారు. ఏదో ఉద్యోగం చేస్తా ఉంటారు. మన కోరిక అంతటితో ఆగుతుందా? మళ్ళీ వాళ్ళ జీవితాల్లోకి మంచి భార్య రావాలి. ఆ వచ్చిన అమ్మాయి మనందరితో కలవాలి. వాళ్ళిద్దరు ఆనందంగా ఉండాలి. మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టాలి. మళ్ళీ వాళ్ళు పెరగాలి. మళ్ళీ వాళ్ళకి అన్ని సౌకర్యాలుండాలి. ఇక్కడ మన కోరికలు రోజు రోజుకు మారుతూ ఉన్నాయి. ఆనందం అనేది కూడా ఈ ఉన్నవి వదిలేస్తూ ఉంటాము. కొత్తవి కావాలనమాట. సరే మనం అనుకున్నవన్నీ సమకూరినా, మనం ఏదో అడుగుతాము. మన అబ్బాయి ఇంతకుముందు పెళ్లి గాకముందు మనం ఏది చెప్తే అది పర్ఫెక్ట్‌గా ఆచరించుంటాడు. పెళ్ళై భార్య వచ్చుంటుంది. వాడికొక బాధ్యత ఉంటుంది. కానీ మనం చెప్పినట్టు వాళ్ళు వినరు. ఎప్పుడైతే వినరో విన్నన్ని రోజులు మనకు ఆనందంగా ఉంటుంది. ఎప్పుడైతే వినరో వాళ్ళ సమస్యలు, వాళ్ళ ప్రాబ్లమ్స్‌తో వాళ్ళుంటారు. అది మనం గమనించుకోము. ఎప్పుడైతే వాళ్ళు వినలేదో మనకు దుఃఖం అనేదొస్తుంది. ఒకప్పుడు ఎవరి వల్లైతే ఆనందము, గర్వం అని ఫీల్ అయ్యామో, ఇప్పుడు ఆ వ్యక్తుల వల్లే మనకు దుఃఖం వస్తూ ఉంటుంది. ఎందుకు అంటే, మన ఆనందము అనేది వాళ్ళిచ్చే విలువలను బట్టి, వాళ్ళు మనకు రెస్పాండ్ అయ్యేదాన్ని బట్టి ఆధారపడి ఉందన్నమాట. అందుకే పెద్దలు చెప్తారు. అడ్డాల నాడు బిడ్డలు గాని, గెడ్డాలొచ్చిన తర్వాత కాదు అని. అంటే ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకుంటుంది. మనకిచ్చే విలువ కూడా ఎందుకంటే అప్పుడు మనం ఒక్కరమే మెయిన్ ప్రయారిటీ. కానీ ఇప్పుడు వాళ్ళ జీవితము, వాళ్ళ పిల్లలు, వాళ్ళ బాధ్యతలు ఇట్లా ఎవరి జీవితాలకు వాళ్ళకు ప్రయారిటీ మారిపోతూ ఉంటుంది. కానీ మనము అక్కడే ఆగిపోయి ఉంటాము. ఇది మన దైనందిక జీవితంలో, మన కుటుంబాల్లో, మన పిల్లల్ని గూడా చూసి మనము ఇదంతా మనకు అర్థమవుతూ ఉంది. మరి ఒకప్పుడు ఆనందాన్నిచ్చినవి ఇప్పుడు ఎందుకు దుఃఖాన్నిస్తున్నాయి అంటే, మనము ఆ అశాశ్వతమైన దాంట్లోనే ఆనందాన్ని వెతుక్కోవాలని చూడటం వల్లే మనకి ఈ జీవితాల్లో దుఃఖం ఏర్పడింది. మరి మేడలు, కార్లు ఇంకా బాగా ఉన్నవాళ్ళున్నారు. ఇప్పుడు అంబానీ వాళ్ళున్నారు. మొన్న వాళ్ళ అబ్బాయి పెళ్ళైనప్పుడు అతను ఒక స్పీచ్‌లో చెప్పాడు. అందరూ అనుకుంటారు మేము అపార కుబేరులమని.
మా జీవితాల్లో ఆనందం ఉందని. కానీ నాకు ఆస్మా ఉంది. నాకున్నంత కష్టము ఇంకెవరికీ లేదు అని. మనము ఎప్పుడైతే ఈ ధనంలోనే ఆనందం ఉంది అనుకున్నప్పుడు ఈ లక్షాధికారులు గాని, కోటీశ్వరులు గాని ఎప్పుడు ఆనందంగానే ఉండాలి కదా! మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్న ఆనందం గాని, ఆ అనుభూతి గాని వాళ్ళ దగ్గర ఉండదు. ఎప్పుడు ఏదో కోల్పోయినట్టుగా ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకేదో సాధించాలి అని అనుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళు అశాశ్వతమైన వాటిల్లో ఆ ఆనందాన్ని వెతుక్కుంటూ ఉన్నారు. మరి అశాశ్వతమైన వాటి వల్ల వచ్చే ఆనందము అశాశ్వతంగానే ఉంటుంది. మరి ఇక్కడ అదే ఆదిశంకరాచార్యుల వారు తెలుసుకోమంటున్నారు. అనిత్యమైనవి మనము ఏవైతే వేటి వల్లైతే ఆనందాన్ని పొందాలని ప్రయత్నిస్తున్నామో అవన్నీ కూడా అనిత్యమైనవే. అంటే కొంతకాలం తర్వాత అయ్యేవే. మనం ఎంతమంది ఆప్తులను సంపాదించుకోండి, ఎంతమంది కుటుంబ సభ్యులను సంపాదించుకోండి, ఎంతమంది స్నేహితులను సంపాదించుకోండి, ఎంత నా అనే వాళ్ళని సంపాదించుకున్నా, ఎన్ని ఆస్తులు పోగేసుకున్నా, ఎంత ఏమి చేసినా ఈ భూమి మీద మనము వాటిని వదిలి వెళ్ళటమో, లేకపోతే అవి మన నుంచి దూరం అవ్వటమో జరుగుతుంది. ఎందుకు అంటే అశాశ్వతమైన వాటిని మనం పట్టుకున్నాము. అనిత్యమైన వాటిలో ఆనందాన్ని పొందాలి అని మనం ప్రయత్నిస్తున్నాము. మరి అనిత్యమైన వాటి వల్ల వచ్చే ఆనందము, అశాశ్వతమైన వాటి వల్ల వచ్చే ఆనందము అశాశ్వతంగానే ఉంటుంది. అంటే కొంతకాలమే ఉంటుంది. నేను ఈ టాపిక్ బిగిన్‌లో చెప్పాను. నిత్యమైనది ఆ పరమాత్మ ఒక్కడే. మరి నిత్యమైనది, శాశ్వతమైనది యుగాలు మారినా మార్పు చెందకుండా ఉండేది ఏంటి అంటే, ఆ పరమాత్మ ఒక్కడే. మిగిలినవన్నీ కూడా, అన్నీ కూడా మార్పు చెందేవే. ఎందుకంటే, ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఒక్కడే శాశ్వతమైన వాడు. సృష్టికర్తను పట్టుకుంటేనే మనకు శాశ్వతమైన ఆనందం వస్తుంది. ఈ సృష్టి అంతా కూడా ఆయన చేత సృష్టించబడింది. మరి మనం పట్టుకోవాల్సింది సృష్టికర్తను గాని, మనం ఏం చేస్తున్నామంటే, ఈ సృష్టిలో ఉన్న అనిత్యమైన వాటిని పట్టుకుంటున్నాము. నిత్యమైన, సత్యమైన ఆ పరమాత్మను, ఆ సృష్టికర్తను పట్టుకున్నప్పుడే మనకు శాశ్వతమైన ఆనందం వస్తుంది. సృష్టిలో సృష్టించబడే ప్రతీదీ కూడా నశించిపోయేదే అనేది మనం ఇక్కడ గ్రహించాలి. మరి నశింపు లేని ఆ పరమాత్మను పట్టుకున్నప్పుడే మనకు ఆ శాశ్వతమైన ఆనందాన్ని పొందగలుగుతాము. అది ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాతే మనము అర్థం చేసుకోగలుగుతాము. కానీ ప్రాపంచికంగా పూజలు చేసినన్ని రోజులు కూడా మనము కోరికలతోనే చేస్తాము. ఆ కోరికలు కూడా ఈ అశాశ్వతమైన, అనిత్యమైన శరీరం కోసము, అశాశ్వతమైన బంధాల కోసము, అశాశ్వతమైన ఈ భూమి మీద ఉండే వాటి కోసమే మనం ప్రయత్నిస్తాం గాబట్టి, మనకు క్షణకాల సంతోషము, అచిరకాల దుఃఖము ఉంటుంది. సార్ చెప్తారు. ఈ జీవితం అనేది స్వల్ప సంతోషాలు, అధిక దుఃఖాలతో కూడుకొని ఉంది అని. మరి మనం ఆ దుఃఖం వెంటే పడుతున్నాము. దుఃఖాల్లో నుంచి బయట పడటానికే ఈ అద్భుతమైన మార్గము. అల్ప సంతోషాల కోసం మన జీవితాన్నంతా కూడా వ్యర్థం చేసుకొని అధిక దుఃఖాన్ని మనమే కొని తెచ్చుకుంటున్నాము. ఎప్పుడైతే ఆ పరమాత్మను పట్టుకుంటామో, మనకు మన అర్హతను బట్టి మన జీవితంలోకి ఏవి వస్తున్నా పత్రి సార్ చెప్తారు. నీ అర్హతను బట్టి నీ జీవితంలోకి వస్తుంటే వస్తున్నాయని సంబరపడొద్దు. నీ అర్హతను బట్టి అవి నీ జీవితంలో ఉన్నాయి. వస్తే ఉంటే అనుభవించు. అంతేకాని నీ నుంచి వెళ్ళిపోతుంటే బాధపడొద్దు. వచ్చే వాటి గురించి ఎదురు చూడొద్దు. పోయే వాటి గురించి బెంగ పడొద్దు అని. పత్రి సార్ గురువుగారైన సదానంద యోగి సార్ చెప్పారాయన. వస్తే రాని, పోతే పోని, ఉంటే ఉండని అని. అంటే వచ్చే వాటి కోసం నువ్వు ఆశ పడొద్దు. నీ జీవితంలో నీ అర్హతను బట్టి ఉద్యోగం ఉండని, సంపదలుండని, వాటిని చూసి గర్వపడొద్దు. ఏవైనా సరే కొంతకాలమే ఉండేది. తర్వాత నశించిపోయేవే అనేది మనం ఎంత పెద్ద హోదాలో ఉన్నా ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి జాబ్ చేస్తూ ఉంటారు. కానీ పర్టిక్యులర్ టైమ్‌లో రిటైర్ అవ్వాల్సిందే వాళ్ళు. ఆ జీవిత కాలము జాబ్ ఏమి ఉండదు. అట్లాగే ఇప్పుడు పీఎం అయినా, సీఎం అయినా, ప్యూన్ అయినా, కలెక్టర్ అయినా వాళ్ళ ఉద్యోగానికి ఒక పరిమితి అనేది ఉంది. రాజకీయ నాయకులకైనా ఎంత గొప్ప హోదాలో ఉన్నా కూడా జీవించినంత కాలం ఆ పదవిలో ఉండలేరు వాళ్ళు. ఎందుకంటే ప్రతిదానికి ఒక కాల పరిమితి అనేది ఉంది. ఆ పరిమితి ఉన్నన్ని రోజులే వాళ్ళు ఆ పదవిలో ఉంటారు. మరి ఆ ఉన్నందుకు గర్వపడాల్సిన పని లేదు. నీ జీవితంలో నీ అర్హత ఉండటం వల్లే నువ్వు ఆ పదవిలో ఉన్నావు. ఆ అర్హత పోగానే ఎంత పెద్ద ఉద్యోగమైనా
ప్రధానమంత్రి అయినా సరే 5 సంవత్సరాల గడువు అయిపోగానే మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. గెలిస్తేనే మళ్ళీ ఆ పదవిలో ఉంటాడు. మరి అందుకే ఏవున్నా పదవులున్నా, ఉద్యోగాలున్నా గర్వపడాల్సిన పని లేదు. అట్లాగే రిటైర్ అయిన తర్వాత ఉద్యోగం పోయిందని బాధపడాల్సిన పని లేదు. నీ జీవితంలో ఏవున్నా అది నీకు పరమాత్మ కృప వల్లే ఉంది అనేది ఆ ఎరుకలో మనం జీవించగలిగినప్పుడు ఉన్నందుకు గర్వపడము, పోయినందుకు దుఃఖపడము. మనం ఎప్పుడూ చేయాల్సింది ఏంటి అంటే పరమాత్మను దృష్టిలో ఉంచుకొని ఆయన పొందటానికే ఈ సాధనను కొనసాగిస్తూ ఉండాలి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఒక ఉదాహరణ చూద్దామండి. మరి దేవతలు, రాక్షసులు ఇద్దరు కూడా ధ్యానం చేశారు. రాక్షసులేమో ఈ అశాశ్వతమైన వాటి కోసం ధ్యానం చేసి వాళ్ళు కొంతకాలం తర్వాత ఆ పరమాత్మ చేతిలోనే చనిపోవటం జరిగింది. కానీ దేవతలు ఆ పరమాత్మ కోసమే చేసి శక్తిని సంపాదించుకొని అచిరకాలంగా అందరి చేత పూజలు అందుకుంటూ ఉన్నారు. మరి రాక్షసులేమో ఈ అశాశ్వతమైన శరీరం కోసం చేసి దేవతల కంటే కూడా గట్టిగా ధ్యానం చేశారంట. కానీ కోరికలు ఏం కోరారంటే ఈ భూమి మీద శాశ్వతంగా ఉండిపోవాలి అని. కొంతమందేమో ఎవరి నెత్తి మీద చేయి పెడితే వాళ్ళు భస్మం అయిపోవాలని భస్మాసురుడు. నేను దేవతల చేతిలో చావకూడదు, మనుషుల చేతిలో చావకూడదు అని రావణాసురుడు. హిరణ్యకశిపుడు ఏమో నేను మనిషి చేతిలో, జంతువు చేతిలో చావకూడదని ఇట్లా విపరీతమైన అంటే సృష్టి విరుద్ధమైన కోరికలు కోరుకుంటే అవి ఆ పరమాత్మ ఏం చేయలేడు అని వాళ్ళ తెలివితేటలతో అట్లా కోరుకున్నారు. కానీ సృష్టిలో ఉన్న మనకే ఇంత తెలివితేటలుంటే సృష్టిని సృష్టి చేసిన సృష్టికర్తకు ఇంకెన్ని తెలివితేటలు ఉంటాయి అనేది మనము మర్చిపోతూ ఉంటాం. ఈ భూమి మీదకు జన్మ తీసుకున్నారు అంటే ఖచ్చితంగా చనిపోవాల్సిందే. మనం పుట్టేటప్పుడు బర్త్ డేట్ ఎప్పుడో, డెత్ డేట్ కూడా అప్పుడే నిర్ణయించుకొని ఈ భూమి మీదకొస్తామంట. రాక్షసులు ఏం చేశారంటే ధ్యానం చేసి ఆ వరాలు పొందాం కాబట్టి ఎప్పటికీ ఇక్కడే ఉండొచ్చు అని కోరికలు కోరారు. కానీ వాళ్ళ కోరికల అనుగుణంగానే ఆ పరమాత్మ వాళ్ళు ఎలా అయితే ఎవరి చేతిలో చావకూడదు అనుకున్నారో భస్మాసురుని ఆ పరమాత్ముడే మోహిని రూపంలో వచ్చి నేను ఎవరి నెత్తి మీద తలబెట్టినా చనిపోవాలి, భస్మం అవ్వాలి. ఆయనే మోహిని అవతారంలో వచ్చి భస్మాసురుని అతని తల మీద ఆయన చేతే పెట్టించాడు. అట్లా భస్మాసురుడు అంతమైపోయాడు. అట్లాగే రావణాసురుడు మనుష్యుల చేతిలో, దేవతల చేతిలో చావకూడదని వరం కోరుకుంటే దైవమే మనుష్య రూపంలో శ్రీరాముడుగా వచ్చి రావణాసురుడిని చంపిన రామాయణం స్టోరీ మనందరికీ తెలుసు. అట్లాగే హిరణ్యకశిపుడు కూడా మనుష్యుల చేతిలో, జంతువుల చేతిలో చావకూడదు అంటే ఆ మహావిష్ణువు నరసింహావతారంలో వచ్చి ఆయన్ని సంహరించింది ప్రహ్లాదుడి చరిత్ర ద్వారా మనందరికీ తెలుసు. అంటే ఎంత ధ్యానం చేసినా కూడా అశాశ్వతమైన వాటిని కోరుకుంటే అది రాక్షస ధ్యానం అవుతుంది. కేవలము పరమాత్మ కోసమే మనం ధ్యానం చేయాలి అని ఇక్కడ ఆదిశంకరాచార్యుల వారు చెప్తూ ఉన్నారు. నిత్యమైనది ఏంటి, అనిత్యమైనది ఏంటి అనేది తెలుసుకునే వివేకము, విచక్షణ జ్ఞానము ధ్యానం చేసే ధ్యానికి ఉండాలి అని. అనిత్యమైన వాటి వెంట పడితే మన ధ్యానము రాక్షస ధ్యానం అవుతుంది. నిత్యమైన ఆ పరమాత్మ కోసం చేస్తే మనది దేవతా ధ్యానం అవుతుంది అనేది ఇక్కడ మనందరము తెలుసుకోవాలి. ఇంకా రెండో పాయింట్ వచ్చేసి ఇహ అమూత్ర కర్మఫల భోగ విరాగము అంటే దీన్ని వైరాగ్యము అంటారు. చెప్తారు వీసమెత్తు వైరాగ్యం ఉన్న ఈ ఆధ్యాత్మిక మార్గంలో అద్భుతాలు సాధించవచ్చు అని. అంటే ఆ వైరాగ్య భావన రావటము అనేది ఎంత కష్టము అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మరి ధ్యాన సాధన చేస్తున్నా కూడా మనము ఎన్నో కోరికలతో చేస్తూ ఉంటాం. అంటే కుటుంబ పరంగా సమస్యలు ఒడ్డెక్కాలని, పిల్లలకు మంచి ఉద్యోగాలు రావాలని, మంచి పార్ట్నర్ వాళ్ళ జీవితంలోకి రావాలని, వాళ్ళ జీవితంలో అద్భుతంగా ఉండాలని, ఇట్లా ప్రాపంచికమైన కోరికలు, కుటుంబపరమైన కోరికలు ఇట్లా కోరుకుంటూ ఉంటాము. మరి అట్లాగే ఆధ్యాత్మిక పరంగా ఏమనుకుంటామంటే మరణించిన తర్వాత స్వర్గలోక ప్రాప్తి జరగాలి. నేను ఈ ధ్యానం ఇవన్నీ చేస్తున్నాను. నాకు పుణ్యలోకాలు ప్రాప్తించాలి. ఇట్లా ఉంటాయి మన కోరికలు, మన సంకల్పాలు కూడా ఏవో ఒక దాని కోసం పెట్టుకుంటూ ఉంటాం. కానీ పరమాత్ముడు శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో ఏం చెప్పాడు అంటే నిష్కామ కర్మ చేయమని చెప్పాడు. అంటే నువ్వు ఏ కర్మ అయితే చేస్తున్నావో అది ఆ కర్మ చేయటం వరకే, అంటే ఆ పని చేయటం వరకే నీ బాధ్యత.
ఫలితాన్ని మాత్రం ఆశించవద్దు అని చెప్తున్నారు. చాలా స్పష్టంగా చెప్పారు. కర్మణ్యే వాధికారస్తేషు మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూమాతే సంగోస్త్వ కర్మణి అని. అంటే నీకు కర్మలు చేయుటయందే అధికారం ఉంది. కర్మ ఫలాన్ని ఆశించటానికి నీకు ఎటువంటి అధికారం లేదు. ఫలితాన్ని నువ్వు ఆశించవద్దు. నిష్కామ కర్మ చెయ్యి. అంటే కర్తృత్వ భావం లేకుండా, అంటే నేను చేస్తున్నాను అనే అహంకారం లేకుండా, అంటే మనం అనుకుంటూ ఉంటాము ఆధ్యాత్మిక మార్గంలో కానీ, ప్రాపంచికంగా కానీ, నేను ఈ పని చేశాను, నేను ఇది చెప్పాను అని. కానీ ఇక్కడ మనము అంటూ ఏం లేదు. మనము ఆ పరమాత్మ సృష్టించిన సృష్టిలో ఉన్నాము. మరి ఆ పరమాత్మ కానిదంటూ ఉన్నదా? ఇప్పుడు మన లోపల ఆ పరమాత్మ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు. అంటే ఆ ఆత్మ, ఆ పరమాత్మ తప్పుకుంటే మనము శవాలం అయిపోతాం. మన వల్ల ఏది జరగదు. కానీ ఆ ఎరుక కోల్పోయి మనము నేను చేశాను, నేను చెప్తున్నాను, నాది నేను అనే అవగాహన లేమితో అన్నీ గూడా నా వల్లే అవుతున్నాయని అనుకుంటాము. కానీ పరమాత్మ కృప లేనిదే పరమాణువు కూడా కదలదు అని చెప్తారు గురువులు. అంటే అణువు అణువులో కూడా ఆయన ఆయన చేయించుకుంటున్నదే ఇదంతా అనేది మనం అనుక్షణం ఎరుకలో ఉంచుకున్నప్పుడు ఆ వైరాగ్య భావన అనేది మనకు కలుగుతుంది. ఎప్పుడైతే ఈ వైరాగ్య భావనను డెవలప్ చేసుకోగలుగుతామో అప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో మనం ముందుకెళ్తాము. ఈ వైరాగ్యం అనేది ధ్యాన సాధన చేసే సాధకుడికి ఖచ్చితంగా ఉండాల్సిన నియమము అని ఇక్కడ ఆది శంకరాచార్యుల వారు మనకు తెలియజేస్తున్నారు. అంటే ఏమి చేసినా కూడా పరమాత్మ నా చేత చేయిస్తున్నాడు. ఇందులో నాది అంటూ ఏమీ లేదు అనేది మనం ఇక్కడ గ్రహించుకోవాలి. ఇంకా మూడోది షట్ సంపత్తి. సాధన షట్ సంపత్తి అంటారు. అంటే ఇది 6 పార్ట్లండి. మొదటిది దమము, రెండోది సమము, మూడోది దీక్ష, నాలుగోది ఉపరతి, ఐదోది శ్రద్ధ, ఆరోది సమాధానము. ఇలా 6 ఉన్నాయి ఈ షట్ సంపత్తి. దీనిని మనం ఎంతగా ఆచరించగలిగి అవగాహన చేసుకోగలిగితే ఈ మార్గంలో మనం అంతగా ముందుకు వెళ్ళగలుగుతాము. దీని గురించి నేను అర్థం చేసుకున్నది వివరించడానికి ప్రయత్నిస్తాను. మొదట దమము. దమము అంటే బహిరేంద్రియ నిగ్రహము. ఇంద్రియాలు అంటే మనకు 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు ఉన్నాయి. ఈ ఇంద్రియాలను మనం అదుపులో పెట్టుకోవాలి అని. జ్ఞానేంద్రియాలు అంటే మనకు కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మము. ఇవి ఈ ఇంద్రియాలను గుర్రాలతో పోలుస్తారు. అంటే ఈ గుర్రాలు ఎట్లా అయితే వడివడిగా, అంటే వేగంగా పరుగులు పెడుతూ ఉంటాయో, మనం కళ్ళతో ఏదైతే చూస్తామో అది మనకు కావాలనిపిస్తుంది. మధుర పదార్థాలను కూడా చూసినప్పుడు వెంటనే తినాలనిపిస్తుంది. మంచిగా మ్యూజిక్ వస్తూ ఉందంటే మనం చేసే పని ఆపి అది ఆలకిస్తా ఉంటాము. పక్కింటి వాళ్ళొచ్చారు అంటే మనం చేసే పని ఆపేసి వాళ్ళతో అనవసరమైన విషయాలన్నీ చర్చిస్తా ఉంటాము. మరి కొంచెం పని ఎక్కువ చేశామంటే ఎదురుగా బెడ్ కనపడిందంటే హాయిగా పడుకోవాలి. ఇట్లా మనము సుఖాల వెంట పరిగెత్తవద్దు. ఇంద్రియాలని అదుపులో పెట్టుకోవాలి అని చెప్తున్నారిక్కడ. అంటే ఏమేమి ఇంద్రియాలంటే కళ్ళు చూడకూడనివి చూడకూడదు. అంటే ఏవి అవసరమో అంతవరకే చూడాలి. అంటే మనకు టైం ఉంటుంది. హౌస్ వైఫ్‌ల మీద నాకైతే 12 అట్లా అయిన తర్వాత పని అయిపోతుంది. అయిపోయిన తర్వాత సెల్ పెట్టుకొని చూస్తా ఉంటారు. కొంతమంది టీవీలో సీరియల్స్ అని, సినిమాలని ఇట్లా టైమ్ పాస్ వ్యవహారాలన్నీ చేస్తారు. ఎప్పుడైతే ఆ టీవీ, సెల్లులో చూడాల్సిన విషయాలు కాకుండా అనవసర విషయాలు, సాధనకు సంబంధించినవి కాకుండా రీల్స్ చూస్తూ ఇంకా రకరకాలవి చూస్తూ ఉన్నప్పుడు మన మనసులోకి అవన్నీ ఎక్కుతూ ఉంటాయి. మనం సాధన టైం అయ్యి ధ్యానంలో కూర్చుంటే మనకు అవే గుర్తొస్తుంటాయి. ఈ ఆలోచనలు ఆగవు. మనము ఆ శ్వాసను గమనించమనమాట. ఇది సాధన చేసే సాధకుడు మిగిలిన ప్రాపంచికం వాళ్ళకి అర్థం కాదు. కానీ మనకి ధ్యాన మార్గంలోకొచ్చిన తర్వాత ఇంద్రియాలు ఏం చేస్తున్నాయి అనే వాటి పట్ల మనం చాలా ఎరుకగా ఉన్నప్పుడే మనకి సాధన అనేది బాగా కుదురుతుంది. ఇంకా గాంధీజీ గారు చెప్పిన 3 కోతుల కథని, ఆ సింబల్‌ని పత్రి సార్ మనకెట్లా ఈ ధ్యానంలోకి ఈ విషయంలోకి అనువదించారంటే, 3 కోతులు ఏం చేస్తున్నాయి అంటే వాటి వివరణ ఎలా చెప్పారంటే, చెప్పండి, ప్రాపంచ పర్వాలేదు. ఇట్లా మనము ఆ 3 కోతులను మనకి ఎట్లా సింబాలిక్‌గా చెప్పారంటే,
మామూలుగా మనము ఆ 3 కోతుల్ని ఏమనుకుంటాము అంటే, గాంధీ గారు చెప్పిన 3 కోతులు, చెడు వినవద్దు, చెడు చూడవద్దు, చెడు మాట్లాడవద్దు అని చెప్తారు. ప్రాపంచికంగా మనం అవి పర్ఫెక్ట్‌గా ఫాలో అయితే మన జీవితమే అద్భుతంగా మారిపోతుంది. కానీ అవి ఊరికే మనం పెట్టుకుంటామనమాట గాంధీజీ ఆదర్శంగా. వాటిని కానీ వాటిని మనము ఫాలో అవ్వము. కానీ పత్రి సార్ ఆ విషయాన్ని మనకు ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఈ దమము అనే పాయింట్‌లో ఎంత అద్భుతంగా చెప్పారు అంటే, ఆత్మ మార్గంలో ఉన్న మనకి, మన సాధనకు అవరోధం కలిగించే విషయాలు చూడొద్దు అని చెప్తున్నారు. మనము సాధనలో కూర్చున్నప్పుడు అందుకే గదండీ కళ్ళు 2 మూసేసుకోవటం వల్ల, ఈ బాహ్య ప్రపంచాన్ని వదిలేసి మనం అంతర్ముఖులం అవుతాము. అప్పుడు ఈ బాహ్యంలో ఏం జరిగినా గూడా మనం చూడము. చూడకపోవటం వల్లే మనకు సాధనలో మనం అంతర్ముఖులమయ్యి, మనము ఈ బాహ్య స్టేజ్‌ని దాటి మనస్సుతో ఉంటాము. అంటే మానవుడు అంటే 3 కదండీ! ఈ కనబడే భౌతిక శరీరము, మనస్సు, ఆత్మ. ఈ మూడింటి కలయికే మనం ఇప్పుడు కనపడే మానవులము. మరి కళ్ళు మూసుకోవటం ద్వారా మనము మనసుతో ఉన్నట్టనమాట. ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటామో అప్పుడు బాహ్య ప్రపంచాన్ని వదులుతాం మనం. మరి ఇక్కడ పత్రి సార్ ఏం చెప్తున్నారంటే, అనవసరమైన విషయాలు అంటే నీ సాధనకు అవరోధం కలిగించే విషయాలు చూడవద్దు. నీకు ఏమాత్రం టైం ఉన్నా కళ్ళు మూసేసుకొని కూర్చో. ఎందుకంటే మనం చూడటం ద్వారా 80% ప్రాణశక్తిని కోల్పోతామంట. మనకు తెలీదు. మనము మనలో ప్రాణశక్తి అనేది ఉంటుంది. మనము శ్వాస తీసుకోవడం, ఆహారం తీసుకోవడం ద్వారా నిద్రపోయినప్పుడు గాని కొంత ప్రాణశక్తి అనేది ఉంటుంది. ఆ ప్రాణశక్తిలో 80% వృధాగా ఖర్చు చేసిన వాళ్ళం అవుతాము. అందుకే ధ్యానంలో మనము ఎంతగా సాధన చేస్తూ ఉంటే, మనం అంత శక్తివంతులం అవుతాం. ఎందుకంటే ఈ బాహ్య ప్రపంచాన్ని వదిలి మనతో మనం ఉంటాము. మనతో అంటే ఆ పరమాత్మతో ఉంటామనమాట. అంటూ ఉంటారు. ఏం చేస్తారు? పద్దాక కళ్ళు మూసుకొని కూర్చుంటారు. నిద్రపోతున్నారా? ఏం చేస్తున్నారని. దాని అంతరార్థం ఏంటి అంటే, మనము కళ్ళు మూసుకున్నాము అంటే, ఈ బాహ్య ప్రపంచాన్ని వదిలేసాము. మనలో ప్రాణశక్తి వినిమయాన్ని, ఖర్చుని 80% తగ్గించిన వాళ్ళం అవుతాము. మనకు ధ్యానం కుదరనివ్వండి, కుదరకపోనివ్వండి, ఆలోచనలు రానివ్వండి, కళ్ళు మూసుకొని కూర్చుంటేనే మనము 80% శక్తిని ఆదా చేసుకున్న వాళ్ళము అవుతాము అనేది ఈ పాయింట్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఇంకా రెండవ కోతి ఏందంటే అనవసరమైన విషయాలు మాట్లాడవద్దు. మనము కర్మలు ఈ భూమి మీద అత్యధికంగా చేసే కర్మలు ఏంటి అంటే, మొట్టమొదటిది మాంసాహారం అయితే, రెండోది మాటల ద్వారా మనం ఎన్నో కర్మలు పోగేసుకుంటూ ఉంటాము. తెలిసి కొన్ని మాట్లాడతాము, తెలియక కొన్ని మాట్లాడతాము. ఏమి తోచక కూడా మాట్లాడుతా ఉంటాము. మరి ఇట్లా మాట్లాడడం ద్వారా శక్తిని ఖర్చు చేసుకున్న వాళ్ళమవుతాము. కర్మలను అధికంగా పోగేసుకొని కర్మలను పోగేసుకునే కొద్దీ ఏమవుతుందంటే మనందరికీ తెలుసు జన్మలు పెరుగుతూ ఉంటాయి. జన్మ ఉంది అంటేనే దుఃఖము, అంతులేని దుఃఖము, అల్ప సంతోషాన్ని తెచ్చుకుంటామనమాట. మరి ఈ జన్మలు పెరిగే కొద్దీ మనం కర్మలు పెంచుకుంటాము. ఆది శంకరాచార్యులు వారు అదే చెప్పారు. పునరపి జననం, పునరపి మరణం. ఎందుకంటే మనకు ఎరుకలు ఉండట్లేదు. ఏం చేస్తున్నాము, ఏం మాట్లాడుతున్నామని. అందుకే సాధకులకు ఈ అద్భుతమైన విషయాలు, ఈ నియమాలు పాటించినట్లయితే మీరు సాధనలో అభివృద్ధి చెందుతారని ఆయన మనకు అందించటం జరిగింది. మనము మాటల వల్ల ఎన్నో కర్మలు పోగేసుకుంటాం. పత్రి సార్ చెప్తున్నారు. మౌనం వల్ల మనకు ధ్యానం అంటేనే నోటిలోన మౌనం, మనసులోన శూన్యం దాని పేరే ధ్యానం. అంటే మనము మాటల్లో మౌనాన్ని పాటించాలి. ఎంతగా మౌనంగా ఉంటే మన శక్తిని మనము అంతగా ఆదా చేసుకుంటాం. పత్రి సార్ చెప్తారు, "నువ్వు ఒక మాట మాట్లాడుతున్నావు అంటే నీకన్నా ఉపయోగం పడాలి లేదా పక్కవారికన్నా ఉపయోగపడాలి. వ్యర్థమైన మాటలు మాట్లాడి సమయాన్ని వృధా చేసుకొని కర్మలను పెంచుకోవద్దండి. మౌనంగా ఉండండి, మౌనంగా ఉండండి" అని చెప్తారు. గాంధీ గాంధీజీ గారు చెప్పిన ఈ 3 కోతుల కథలో మనకు ఆయన చక్కగా ఆచరించి ఆ నియమాలను చెప్పాడండి. గాంధీజీ గారు నెలలో ఒకరోజు, వారంలో ఒకరోజు ఖచ్చితంగా మౌనాన్ని పాటించేవారంట. మన పత్రి సారు 2013 సంవత్సరం అంతా కూడా సంవత్సరం మొత్తం కూడా మౌనాన్ని పాటించారంట. నేనైతే అసలు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను. నేను ఈ నియమాన్ని పాటించాలన్నమాట. మనకు ఎందుకు ఆచరించే వాళ్ళే చెప్పాలి అంటారు.
మళ్ళీ గురువులు అంటూ ఉంటారు, నువ్వు చెప్పే కొద్దీ నీకు ఎరుక పెరుగుతుంది, కొన్నాళ్ళకి నువ్వు మాట్లాడటం తగ్గిస్తావు అని. కానీ ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత జ్ఞాన సంబంధమైన విషయాలే ఎక్కువగా మాట్లాడుతుంటాం. అంటే మనం నోరు తెరిస్తే ధ్యానానికి సంబంధించిన విషయాలే మాట్లాడాలి. ప్రాపంచిక విషయాలు మాట్లాడకూడదు. వీలైనంతగా మౌనాన్ని పాటించటం వల్ల మన శక్తిని మనమే పెంచుకొని నిలవబెట్టుకుంటాం. ఉన్న శక్తిని ఖర్చు కాకుండా చేసుకోవడం అంటే ఆదా చేసుకున్నట్టే గదా! మౌనానికి బెస్ట్ ఎగ్జాంపుల్‌గా మనము రమణ మహర్షుల వారిని తీసుకోవచ్చు. ఆయన జీవిత కాలమంతా కూడా మౌనాన్ని పాటించి అందరికీ ఆయన ఆదర్శంగా నిలబడ్డారు. ఆయన దగ్గరికి ఎంతో గొప్ప గొప్ప ర్యాంకుల్లో ఉన్న వాళ్ళు, విదేశాల వాళ్ళు కూడా ఆయన దగ్గర జ్ఞానాన్ని తీసుకుందామని వచ్చినప్పుడు, ఆయన ఏం మాట్లాడేవాళ్ళు కాదంట. ఆయన కొద్ది దూరంలో కూర్చుంటేనే ఆయన యొక్క ఆరా వల్లే వాళ్ళకి ఏవైతే సమస్యలతో ఆయన దగ్గరకు వచ్చారో, ఆ సమాధానాలు లభించేవంట. అంటే మౌనానికి ఎంత అద్భుతమైన శక్తి ఉంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఆయన మాట ద్వారా కాకుండా మౌనం ద్వారానే వాళ్ళకి కావాల్సిన జ్ఞానాన్ని అందించారంట. మౌనానికి బెస్ట్ ఎగ్జాంపుల్‌గా రమణ మహర్షుల వారినే తీసుకోవచ్చు మనం. అలాగే గాంధీ గారు కూడా ఆ మౌనం వల్లే అహింసనే గదా ఆయన ఆయుధంగా చేసుకొని స్వాతంత్రాన్ని మనకు సంపాదించి పెట్టింది. ఆయన అంత శక్తిని కూడగట్టుకొని ఆయన మాట కూడా మంత్రంలాగా పనిచేయబట్టే ఈ భారతదేశాన్నంతా ఒక తాటి మీదకి నడిపించి అహింస ద్వారానే మనకు స్వాతంత్రాన్ని సంపాదించుకోగలిగామని మనందరము చదువుకునేటప్పుడు హిస్టరీలో చదువుకున్నాం. అంటే ఆయన మాటను అందరూ ఎందుకు విన్నారు? మన మాట మంత్రం అవ్వాలి అంటే మౌనాన్ని మనం ఎంత ఎక్కువగా ఆశ్రయిస్తే మన మాట అనేది అంత మంత్రంలా పనిచేస్తదంట. మరి పూర్వకాలంలో మునులు అనేవాళ్ళు. ముని అంటే మౌనంగా ఉన్న వాళ్ళని ముని అంటారంట. అందుకే వాళ్ళు ఏది మాట్లాడినా మంత్రంలాగా పనిచేసిద్ది. వాళ్ళు అప్పుడు శాపాలిచ్చేవాళ్ళు అయన్నీ చేశారంటే వాళ్ళ మాటకంత పవర్ ఉంది అంటే, ఎప్పుడు కూడా మౌనంలోనే ఉండేవాళ్ళంట. వాళ్ళ అవసరం అయితేనే ఆ మాట మాట్లాడేవాళ్ళంట. అంటే మాటకంత శక్తి ఉంది. ఎప్పుడు మాటకు శక్తి ఉంటుంది అంటే దాన్ని మనం మంత్రంలాగా ఉపయోగించినప్పుడు. అంతేగాని అయిన దానికి కాని దానికి మాట్లాడుతా ఉంటే మనము శక్తేమో గాని కర్మలు పోగేసుకుంటా ఉంటాం మనం. అదే మనకు మునులకు ఉన్న తేడా. అంటే అది అవసరమైనప్పుడే మాట్లాడాలి అని ఇక్కడ రెండో కోతి ద్వారా మనకు చెప్తున్నారు. అంటే ఈ మాటల వల్ల అనవసరమైనవన్నీ పోగేసుకుంటాము. మనం ఒకరిని అంటామో లేకపోతే అనిపించుకోవటం చేస్తే సాధనలో కూర్చున్నప్పుడు ఆ సాధన మనకు అసలు కుదరదనమాట. అంటే అనవసరమైన విషయాలు చూడకూడదు. అనవసరమైన విషయాలు మాట్లాడకూడదు. అనవసరమైన విషయాలు వినకూడదు కూడా. ఇంకా మూడవ కోతి ఏంటి అంటే అంటే ఇక్కడ ఆత్మ సాధనకు అవరోధం కలిగించే విషయాలు కూడా వినకూడదు, చూడకూడదు, మాట్లాడకూడదు, వినకూడదు. అంటే ఏవో మనకు ఇంట్లో మనమేమి చూస్తూ ఉన్నాము, పక్కన పిల్లలు సెల్ పెట్టని, హస్బెండ్ పెట్టని, టీవీలు పెట్టని ఏదో ఒకటి అనవసరమైనవి మనం చెవిలో వేసుకుంటూ ఉంటాము. అంటే మనం అంత ఎరుకతో ఉండాలి. అనవసరమైనవి మనం వినటానికి కూడా అవాయిడ్ చేయగలగాలి. అట్లా ఉన్నప్పుడు ఈ మూడిటిని పాటించగలిగినప్పుడు మనము సాధన బాగా చేసుకోగలుగుతాము. అదే ఇక్కడ మనకు ఆదిశంకరాచార్యుల వారు దమము ద్వారా బహిరేంద్రియ నిగ్రహం అనేది చాలా చాలా జాగ్రత్తగా పాటించాలి సాధకుడు అని చెప్తున్నారు. అంటే మాటలు గాని, వినటం కానీ, చూడటం కానీ మనం ఎంతగా వీలైతే అంతగా ధ్యానానికి సంబంధించినవే వింటూ, చూస్తూ, మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకు సాధన చక్కగా కుదురుతుంది అని మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఇంకా దమము తర్వాత రెండోది సమము. సమము అంటే అంతరేంద్రియ నిగ్రహము. అంటే అంతరేంద్రియము ఏంటి అంటే మనస్సు. మనస్సు అనేది ఇప్పుడు మనకు కీ రోల్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఆ పరమాత్మ దగ్గరికి చేరకుండా మధ్యలో అడ్డుపడేది ఈ మనసే. మనసు వల్ల ప్రాపంచికమైనవన్నీ కూడా పోగేసుకునేది మనసు వల్లే మనము. మనకు గురువులు చెప్తూ ఉంటారు. ప్రాపంచికం వైపు తిరిగిన మనసేమో దుఃఖాన్ని కలగజేస్తే, పరమాత్మ వైపు తిరిగిన మనసేమో మనకు ఆనందాన్ని కలగజేస్తుంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. ప్రపంచం వైపు తిరిగిన మనసును పరమాత్మ వైపు తిప్పటమే ధ్యానము అని. మరి మనసుని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి అంటే, మనకు పత్రి సార్ చెప్పారు. శ్వాస మీద ధ్యాస ఉంచినప్పుడు, మనం ఆ శ్వాసను గమనిస్తూ ఉన్నప్పుడు,
మనస్సు అనేది ఆలోచన రహిత స్థితిలోకి వెళ్తుంది. ఎప్పుడు అంటే శ్వాసకు, మనసుకు అవినాభావ సంబంధం ఉంది. అందుకే సారు మనకు అద్భుతమైన ఈ మార్గాన్ని, శ్వాస మీద ధ్యాస ధ్యాన మార్గాన్ని అందించారు. మనకు ఆలోచనలు వస్తున్నాయంటే మనం శ్వాసను గమనించటం లేదు అనే ఎరుకను మనం పెంపొందించుకోవాలి. ఆలోచనలు వస్తున్నాయంటే మనం వాటిని కంటిన్యూ చేస్తున్నాము. కానీ వాటిని కట్ చేసి ఆ శ్వాసను గమనించగలగాలి. ఎప్పుడైతే ఆ శ్వాసను గమనించగలుగుతూ ఉంటామో అప్పుడు మనసనేది శూన్యమవుతుంది. ఎప్పుడైతే మనసు శూన్యమవుతుందో అదే ధ్యాన స్థితి. ఆ ధ్యాన స్థితి పొందకుండా మనము ఆత్మకు దగ్గర కాలేము. మనం ఇప్పుడు చెప్పుకుంటున్న మోక్ష స్థితిని సాధించలేము. అందుకు మనస్సును నిర్విషయం చేసుకోవాలి. మనకు పతంజలి మహర్షి కూడా చెప్పారు. నిర్విషయం మనః ధ్యానం. అంటే ఆలోచనలు లేకుండా ఉండటమే ధ్యానము అని. మరి ఇది సాధించాలి అంటే ఏం చేయాలి అంటే, మనము ఎరుకతో ఉండాలి. మనస్సు అంటే ఏంటంటే ఆలోచనల సమూహము. మనసు ఏం చేస్తుంది? గతంలో కన్నా ఎళ్తుంది. లేదంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో అనేది మనకు భయం కలిగిస్తా ఉంటుంది. గతం అనేదేమో బాధను, భవిష్యత్ అనేదేమో భయాన్ని కలిగిస్తుంది. అందుకే మనస్సుని ఎప్పుడూ వర్తమానంలో ఉంచుకోవాలి. వర్తమానమే నీకు ఇవ్వబడిన బహుమానము అని బుద్ధుల వారు చెప్పారు. అంటే మనము ఈ క్షణంలో జీవించగలగాలి. గతంలో ఏదో జరిగింది. దాన్ని మనం ఏమీ మార్చలేము. భవిష్యత్తులో ఏదో జరగబోతుంది. అది మనకు తెలీదు. కానీ ఈ క్షణం అనేది మన చేతుల్లో ఉంది. ఈ క్షణాన్ని సద్వినియోగం చేసుకొని మనము సాధన చేయాలి అనేది మనము ఎప్పుడూ ఎరుకలో ఉంచుకోవాలి. ఎప్పుడైతే మనము ఈ వర్తమానాన్ని సద్వినియోగం చేసుకుంటామో, ఆ ఎరుకతో ఉంటామో, అనవసరమైన ఆలోచనలు కట్ చేస్తూ ఉంటామో, అప్పుడు మనకు ధ్యానం అనేది బాగా కుదురుతుంది. ఆలోచనలనేవి మనము ఆపగలుగుతాము. అంటే మనము ఆలోచనల పట్ల గూడా ఎరుకతో ఉండాలి అనేది ఇక్కడ మనము తెలుసుకోవాలి. మరి భగవద్గీతలో అర్జునుల వారు శ్రీకృష్ణ పరమాత్మల వారిని అడిగారంట. మరి చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరువ సుదుష్కరం అన్నారాయన అర్జునుల వారు. అంటే ఈ శ్లోకానికి అర్థం ఏంటి అంటే, ఈ మనస్సు మహా చంచలమైనది, అతి ప్రమాదకరమైనది, అతి దృఢమైనది. దీన్ని నిగ్రహించటము మహా కష్టంగా ఉంది. వాయువుని అంటే గాలిని మనం చేతిలో బంధించాలి అనుకోవటం ఎంత కష్టమో, ఈ మనస్సును నిగ్రహించాలి అంటే అంతకన్నా కష్టంగా ఉన్నది కృష్ణ అని చెప్పారంట. అప్పుడు చెప్తే శ్రీకృష్ణ పరమాత్ముల వారు అర్జునుల వారికి ఏం చెప్పారు అంటే, అనునిత్య సాధన ద్వారా, అభ్యాస వైరాగ్యాల ద్వారా నువ్వు మనసును నిగ్రహించుకోవచ్చు అని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముల వారు అర్జునుల వారితో చెప్పారు. అంటే అనునిత్య సాధన చేస్తూ, అభ్యాసం చేస్తూ ఉంటే మనము అంటే ఏ రోజు కూడా ధ్యాన సాధనకు బద్ధకం అనేది లేకుండా అనునిత్య సాధన వల్ల ఈ మనస్సును మనం నిగ్రహించుకోవచ్చు అనేది ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. అంటే ఫస్ట్ దమాన్ని సాధించిన తర్వాత నెక్స్ట్ సమాన్ని సాధించగలుగుతాము అని పత్రిసారి ఇక్కడ చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ తితీక్ష. తితీక్ష అంటే సహనము అని. పత్రి సార్ మనకు చెప్పారు కదండి, సహనమే ప్రగతి. షిరిడి సాయిబాబా వారేమో సబూరి అన్నారు. మనందరికీ తెలుసు సహనమే ప్రగతి. మనం ఎంత సహనంగా ఉంటే అంటే మనము ధ్యానంలో కూర్చున్నప్పుడు కూర్చోలేకపోతూ ఉంటాం. కాళ్ళు నొప్పులు పుడుతూ ఉంటాయి, నడుము నొప్పి వస్తుంది. ఎక్కువ టైం కూర్చోవాలంటే కూర్చోలేము. కానీ ఎప్పుడైతే సహనంతో ఉండగలుగుతామో, ఒక టైం పెట్టుకుంటాము అలారంలో. సహనంతో ఓర్చుకోగలిగి ఆ టైం వరకు మనం అట్లాగే కూర్చోగలిగితే అప్పుడు మనం సహనంలో ఉన్నట్టు. ఎప్పుడైతే ఆ సహనాన్ని మనం పాటిస్తూ ఉంటామో, ఆచరిస్తూ ఉంటామో అప్పుడు ఈ మార్గంలో ముందుకెళ్ళగలుగుతాము. పెద్దలు చెప్తారు గదా! ఓర్చుకుంటేనే నేర్చుకుంటావు అని. అంతగా ఎంతగా ఓర్చుకుంటూ ఉంటామో, ఎంతగా మనం సహనాన్ని అలవర్చుకుంటామో అంతగా ఈ మార్గంలో పురోగతి సాధిస్తాము అనేది మనం ఇక్కడ గ్రహించాలి. ఇంకా ఉపరతి అంటే ఉపరతి అంటే మనకు ఏదైతే ఉందో ఆ పరమాత్ముడు మన అర్హతను బట్టి మన జీవితంలో మనకి ఏవైతే ఇచ్చాడో వాటి పట్ల మనం తృప్తితో జీవించాలి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే కోరికలు లేకుండా ఉన్నదానితో తృప్తిగా ప్రాపంచిక కోరికలు లేకుండా ఈ సాధన చేసుకుంటూ
మనకున్న దాని పట్ల తృప్తితో జీవించగలిగితే అప్పుడు మనం ఈ సాధనా మార్గంలో ముందుకెళ్ళగలుగుతాము. ప్రాపంచిక కోరిక ఉంది అంటే అక్కడ దుఃఖం ఉంటుంది. దుఃఖానికి మూలము కోరికే. అందుకే మనము ఎటువంటి కోరికలు లేకుండా ఉన్నదానితో తృప్తిగా జీవించగలగాలి. అదే ఇక్కడ మనకు ఆదిశంకరాచార్యుల వారు చెప్తున్నారు. ఉన్నదానితో నువ్వు తృప్తిగా ఉంటూ ఈ సాధనను కొనసాగించు అని. ఇంకా నెక్స్ట్ 5వ పాయింట్ శ్రద్ధ. మనకు భగవద్గీతలో ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన మొదట్లోనే చెప్తారు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని. ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో వాళ్ళకే ఈ జ్ఞానం అనేది లభిస్తుంది. మనము శ్రీ భగవద్గీతలో మహాభారతంలో చూసుకుంటే పంచపాండవులు 5 ఉన్నారు. మరి శ్రీకృష్ణ పరమాత్ముల వారు అర్జునుల వారికే మరి భగవద్గీతను బోధించారు. ఎందుకు అంటే ఆయనకు శ్రద్ధ ఉంది. గత జన్మల్లో ఆయనకు ఆ జ్ఞానం అనేది, ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే కూడా అర్హత ఉండాలంట. ఆ అర్హతను ఆయన గత జన్మలోనే సంపాదించుకున్నాడు కాబట్టే పంచపాండవుల్లో అర్జునుల వారికి మాత్రమే ఆయన భగవద్గీతను బోధించారు. మరి ధర్మరాజు గొప్పవాడే, మిగిలిన భీముడు, నకుల సహదేవులకు ఎవ్వరికీ కూడా చెప్పలేదు ఆయన. కేవలము అర్జునుల వారికే చెప్పారు. ఎందుకు అంటే ఆ అర్హత ఆయనకు ఉంది కాబట్టి. ఎవరికైతే ఆ అర్హత ఉంటుందో వాళ్ళకి ఈ ధ్యానం అనేది వస్తుంది. ఎవరైతే శ్రద్ధ కనబరుస్తారో వాళ్ళకి ఈ జ్ఞానం అనేది అందుతుంది అనేది ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. అంటే శ్రద్ధ అంటే ఇక్కడ త్రికరణ శుద్ధి. మనస వాచ కర్మణ మనం ఏదైతే చెప్తున్నామో అదే ఆచరిస్తూ అదే చేస్తూ ఉండాలి. ఎప్పుడు అంటే మనము అన్నీ కూడా అనునిత్య సాధన, ఇందాక చెప్పుకున్నట్టు అనునిత్య సాధన చేయాలి. సాధన చేస్తూ ఉంటేనే మనం ఏదైతే అనుకున్నామో అది సాధించగలుగుతాం. అంటే ఇక్కడ మనం ఏమనుకుంటున్నాము, మోక్ష స్థితిని సాధించాలి అంటే అనునిత్య సాధన ఉండాలి, శ్రద్ధ ఉండాలి, త్రికరణ శుద్ధి కూడా మనము పాటించగలగాలి. త్రికరణ శుద్ధి ఉన్నప్పుడే మనకు శ్రద్ధ అనేది వస్తుంది అనేది ఇక్కడ మనము గ్రహించాలి. ఇంకా చివరిది సమాధానము. సాధన షట్సంపతిలో 6వది సమాధానము. సమాధానము అంటే అన్ని పరిస్థితుల్లో కూడా సమంగా వ్యవహరించటము అని. ఇక్కడ ఆహారం విషయంలో కానీ, మన ప్రవర్తన విషయంలో కానీ, మన వ్యవహారాల విషయంలో కూడా మనము సమంగా వ్యవహరించాలంటే అతిగా వ్యవహరించకూడదు. అట్లాగే మరీ మితంగా ఏ పని చేయకుండా ఉండకూడదు. అంటే మధ్య మార్గంలో ఉండాలి. అదే శ్రీకృష్ణ పరమాత్ముల వారు మనకు భగవద్గీతలో చెప్పారు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహో అని. అంటే ఆహార విషయంలో కానీ, నిద్ర విషయంలో కానీ, సాధన విషయంలో కానీ అన్నిటిలో కూడా ఎవరైతే మధ్య మార్గంలో ఉంటారో వారి యొక్క సాధన వాళ్ళని జనన మరణ సంసార దుఃఖం నుండి బయట పడవేస్తుంది. అంటే మధ్య మార్గమే ఉత్తమమైన మార్గము. అన్నిటిలో ఏది కూడా అతి ఉండకూడదు, అట్లాగే మితంగా ఉండకూడదు. మధ్య మార్గాన్ని అవలంబించిన వాళ్ళ యొక్క సాధన చక్కగా వాళ్ళను ఈ సంసార చక్రం నుంచి, ఈ జన్మ చక్రం నుండి బయట పడేస్తుంది అనేది ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. ఇట్లా సాధన షట్ సంపత్తి అనేది కంప్లీట్ అయింది. మనము నిత్య అనిత్య వస్తు వివేకము అనే ఫస్ట్ పాయింట్ తెలుసుకున్నాము. అట్లాగే ఇహమాత్ర కర్మ ఫల భోగ విరాగము అనేది వైరాగ్యం అనే 2వ పాయింట్ తెలుసుకున్నాము. ఇప్పుడు సాధన షట్ సంపత్తి అనే 3 పాయింట్లు కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు ముముక్షత్వము అనే 4వ పాయింట్ తెలుసుకుందాము. ముముక్షత్వము అంటే మోక్ష స్థితిని సాధించాలి అనే తీవ్ర తపన, పట్టుదల ఉండాలి. ఎప్పుడైతే ఈ తీవ్ర తపన, పట్టుదల ఉంటాయో ఒక సాధకుడికి అతనిని ముముక్షువు అంటారు. ఈ ముముక్షత్వము ఉంటేనే ఈ సాధనా మార్గంలో అనుకున్న స్థితిని సాధించగలుగుతారు. పట్టుదల, కృషి లేకపోతే ఈ సాధనా మార్గంలో ఎవ్వరూ కూడా ముందుకు వెళ్ళలేరు. మరి మోక్ష స్థితి సాధించాలి అన్న ముముక్షువు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తితో ఉంటాడు, ప్రాపంచిక విషయాల పట్ల విరక్తితో ఉంటాడు. మరి ప్రాపంచిక విషయాలను ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తాడు. ఏదైనా సరే ఆత్మకు సంబంధించిన కార్యక్రమాల పట్లే అతను
ఆసక్తిని కలబరుస్తూ ఉంటాడు. తన ధనాన్ని కానీ, తన శక్తిని కానీ అన్నిటినీ కూడా ఈ ఆత్మకు సంబంధించిన కార్యక్రమాలకే ఖర్చు పెడతాడు. ఫస్ట్ ప్రయారిటీ కూడా ఆత్మకే, ఆత్మ సంబంధమైన విషయాలకే, ఆత్మ సంబంధమైన సేవలకే అతను ఇంపార్టెన్స్ ఇస్తాడు. దేహ సంబంధమైన వాటికి రెండో ప్రయారిటీ. అంటే మొదట ఆత్మకు సంబంధించిన విషయాలు కంప్లీట్ అయితేనే తర్వాత దేహ సాధనలకు గాని, దేహానికి సంబంధించిన అవసరాలకు గాని ప్రయారిటీ ఇస్తాడు. ఎప్పుడైతే ఈ ఆత్మకు సంబంధించిన వాటి పట్లే ఎరుకతో ప్రాముఖ్యాన్ని ఇస్తాడో, అప్పుడు అతను ఆ ముముక్షత్వాన్ని సాధించగలుగుతాడు. ప్రాపంచిక విషయాల పట్ల విరక్తి, ఆత్మ విషయాల పట్ల ఆసక్తి కనబరుస్తూ, ప్రాపంచిక విషయాలుకి తక్కువ ధనాన్ని, తనకున్న ధనంలో కూడా ఎక్కువ ధనాన్ని ఈ ఆధ్యాత్మికమైన వాటికే కేటాయించగలుగుతాడు. ఎప్పుడైతే ఇవన్నీ పర్ఫెక్ట్ గా చేయగలుగుతూ ఉంటాడో, ఆ ముముక్షువు తేలిగ్గా ఈ మోక్ష స్థితిని సాధిస్తాడు అని మనకిక్కడ ఆదిశంకరాచార్యుల వారు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ సాధన చతుష్టయాన్ని మన జీవితంలో మనం ఎంతగా పాటిస్తూ ఉంటే, ఈ మార్గంలో మనం అంతగా ఆత్మాభివృద్ధిని సాధిస్తాము అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. మరి ఇవి సాధించాలి అంటే మనం ఏం చేయాలి అంటే, ఈ సాధనను మనం ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో ఆ సాధనను మనము తీవ్రతరం చేసుకోవాలి. అట్లాగే స్వాధ్యాయం కూడా, అంటే పుస్తకాలు చదవాలి. సజ్జన సాంగత్యం ఇప్పుడు ఏదైతే మనం చేస్తున్నామో అదే చెయ్యాలి. సేవలు, మనము చేతనైనంత సేవలు ఈ ఆధ్యాత్మిక మార్గంలో చేయాలి. సాధన ఒక్కటే సరిపోదు. స్వాధ్యాయం కూడా ఖచ్చితంగా చేయాలి. మరి ఒక వ్యక్తి ముముక్షువు సాధన మోక్ష స్థితిని సాధించాలంటే, ఒక పక్షి ఉంది. అది పైకి ఎగరాలి అంటే 2 రెక్కలు ఖచ్చితంగా కావాలి. మరి ఈ సాధనా మార్గంలో మనము పురోభివృద్ధి సాధించాలి అంటే, సాధనకు ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తున్నామో, స్వాధ్యాయానికి కూడా అంతే ఇవ్వాలి. సాధన అనేది మన మనస్సును శుద్ధి చేస్తే, ఈ స్వాధ్యాయము అనేది మనకు జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఎప్పుడైతే ఈ 2 సమపాళ్లలో ఉంటాయో, మనము అప్పుడు సాధనా మార్గంలో మోక్ష స్థితినికి చేరువవుతూ ఉంటాము. మరి వీటిల్లో ఈ రెండిట్లో ఏది తగ్గినా కూడా మనము ఇన్‌బాలెన్స్ అయినప్పుడు ముందుకు వెళ్ళలేము. కాబట్టి సాధన, స్వాధ్యాయము, సాంగత్యము, సేవ ఈ 4గిటిని మనము సమపాళ్లలో చేస్తూ ఉంటేనే మనము మోక్ష స్థితికి చేరువవుతా ఉంటాము అనేది నాకిక్కడ అర్థమైంది. నాకింత గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు, ఇంత నా జ్ఞానాన్ని పంచుకోవడానికి అవకాశం ఇచ్చి ఇప్పటివరకు శ్రద్ధగా విన్న ఆత్మ బంధులకి, మీకోసం యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి నా అనంత కోటి ధన్యవాదాలు, ఆత్మ ప్రణామాలు మరొక్కసారి తెలియజేసుకున్నాను. బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఈ అద్భుతమైన ఆత్మ మార్గాన్ని మనందరికీ అందించినందుకు అనంత కోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ, మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ సో మచ్.